బాగా వస్తుంది కదా. హాయ్ గైస్, ఈరోజు మార్నింగ్ కాలేజ్కి వచ్చి అంటే ఈరోజు రన్నింగ్కి వెళ్ళాం. ఎందుకు స్కిప్ చేశానో తెలియదు, మెలకు రాలేదు. ఇంకా ఈరోజు మార్నింగ్ రన్నింగ్కి వెళ్ళలేదు, డైరెక్ట్ ఇంకా 6 లేసి రెడీ అయిపోయాను. మా పెద్దమ్మ ఫోన్ చేసి ఈరోజు అక్క ఇది ఏంటంటే యానివర్సరీ, 10th యానివర్సరీ, మ్యారీడ్ డే. 2016లో మ్యారీడ్ అయ్యారు, 2016లో గాట్ మ్యారీడ్. ఇప్పుడు 2026 గాట్ మ్యారీడ్. ఇప్పుడు 10th ఇయర్లోకి ఎంటర్ అయ్యారనమాట. విష్ చేయాలని చెప్పేసి నేను వేరే దాంతో అంటే వేరే ఫోన్లో నుంచి ఇద్దామని, ఇంట్లో వేరే ఫోన్ లేదు. వీడియో కాల్లో నేను మాట్లాడేది ఇవన్నీ వీడియో చేద్దాము అని అంటే అవ్వలేదు. ఇప్పుడే కాలేజ్కి వచ్చాం, 3 క్లాసెస్ అయిపోయినాయి. ఇది గైస్ కాలేజ్ ఓవర్వ్యూ. బాగుంది కదా, మొత్తం గ్రీనరీ కాలేజ్లో అంతా. మధ్యలో యాన్యువల్ డే ప్రిపరేషన్ జరుగుతుంది ఈరోజు. చూపిస్తాను ఆగండి. యాన్యువల్ డే ప్రిపరేషన్ జరుగుతుంది, రికార్డ్ చేసి చూపిస్తాను. ఇంకేం లేదు గైస్, ఇదిగోండి ఇలాగా రికార్డ్ చేసేలా ఉంటే బాగుంటుంది. ఎక్కడి నుంచి ర్యాండమ్గా ఎవరైనా చూస్తారా అని భయం, అంతే. అక్కడ మీకు ఒక డబ్బాలా కనిపిస్తుందా, అంటే గ్రీన్ క్లాత్ పైన వేసించారు కేజ్ లాగా. ఆ కేజ్లో కుందేళ్ళు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కుందేళ్ళు ఉంటాయి, పావురాలు ఉంటాయి. పావురాలు ఏంటంటే ముందు కేజీలో అంటే ఒక NAC A+ గ్రేడ్ NBA ర్యాంక్ ఉండాలి అన్నట్టు ఇవన్నీ కొద్దిగా చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ ఇదంతా మెయింటైన్ చేయాలి. అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండాలి కాలేజ్ చూడడానికి. వాళ్ళకి ఏవో అంటే పర్టికులర్ థింగ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కానీ ఆ సర్టిఫికేట్ ఇవ్వరనమాట. NAC A+, NAC A+, NBA కూడా NBA ఉందనుకుంటా. NBA ఉంది. 45 years గైస్ కాలేజ్. 1985లో స్టార్ట్ అయింది అనుకుంటా. 1975లో స్టార్ట్ అయింది కాలేజ్. 40 years. ఇంకా అసలు నా ఫోన్ అయినా అనిపిస్తుంది, చాలా మంచిగా తీస్తుంది గ్రీనరీ. చూపిస్తాకండి, ముందు వెళ్ళి యాన్యువల్ డే ఎలా జరుగుతుంది అనేది స్టార్ట్ చేస్తాను. వాటర్ తాగడం అయిపోయింది. ఇదిగోండి యాన్యువల్ డేకి సంబంధించి చాలామంది జనం ఉన్నారు, కుర్చీలు వేశారు. ఇది ముందు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కనిపిస్తున్నారా మీకు? నేను స్క్రీన్ బ్రైట్ చేస్తాను. స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తా, అది సంగతి. ఇదంతా చైర్స్ వేసేసారనమాట. అక్కడ ఎదురు కనిపిస్తుంది అది స్టోర్స్. వీళ్ళందరూ జూనియర్స్, క్లాస్ లెగ్గొట్టి కూడా వస్తారు ఇంకా, ఎందుకంటే ఇంక రేపే కదా యాన్యువల్ డే, అందుకోసమని జస్ట్ ఇంక క్యాజువల్గా చూడడానికి. సీనియర్సే ఎక్కువ, ఫస్ట్ ఇయర్ వాళ్ళు లేరులే. ఇలా రికార్డ్ చేసిన ఇబ్బంది. చూసారు కదా, దట్స్ అక్కడ ఎదురు ఫ్లెక్సీ కనిపిస్తుంది కదా. ఆ ఫ్లెక్సీలో ఏంటంటే ప్రతి సంవత్సరం ఎవరు గెలుస్తున్నారు అనేది డ్యాన్స్ కాంపిటీషన్లో. అంటే జార్స్ లాగా జరిగింది. యాన్యువల్ డే, జార్స్ రెండు జరుగుతాయి. యాన్యువల్ డే అంటే మామూలు యాన్యువల్ డే రోజు ఇంకా జార్స్ కూడా, అంటే అన్ని బ్రాంచెస్కి కాంపిటీషన్, డ్యాన్స్ పరంగా అయినా, స్కిట్ పరంగా, లేకపోతే డ్రామా పరంగా. నేను ఇంక మధ్యాహ్నం ల్యాబ్ నుంచి ఇంటికి వెళ్ళాలి, కొద్దిగా బ్యాంక్ పని ఉందన్నమాట. ఎందుకంటే మేము చేంజ్ చూపించడం గురించి. నేను ఇంకా ఫోన్ వేరేలాగా పట్టుకొని చూపిస్తున్నాను మీకు. MCA వాళ్ళు MBA వాళ్ళు వేస్తున్నారు. ఫోన్లో జూమ్ చేసేటట్టు ముందే ఇస్తే బాగుండు గైస్. సరే క్లాస్కి వెళ్ళి అన్నం తినేసి మాట్లాడతాం. మళ్ళీ క్లాస్కి వెళ్ళి అన్నం తిన్నాం.
ఇంటికి వెళ్ళప్పుడు వీడియో తీద్దాం అనుకుంటే చాలా రోడ్డు మీద ఎవరొకరు ఉండాల్సిందే. ఈ లైన్ చూస్ చేసుకుంటే ఎవరు ఉండరని. ఈ లైటింగ్ ఇదంతా ఎందుకు అంటే ఫేమస్ ఎందుకు అనంటే ఈ టెంపుల్ కోసం. అమ్మో ఎవరు చూడట్లేదుగా, ఇదిగోండి ఇది టెంపుల్. ఈ టెంపుల్ కోసం ఇదంతా డెకరేషన్. అదని మాట సంగతి. నేను ఇంటికి ఎందుకు వచ్చాను అనేది కొద్దిసేపట్లో చెప్తా. మేము ముందే ఎవరు లేరు ఉన్నారా? మధ్యాహ్నం వచ్చిన జనాలు ఉంటున్నారు. అసలు నేను ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. అయితే గుంటూరులో ఉన్నాను నేను, గుంటూరులో ఉంటాను. మాట్లాడడానికి రావట్లేదు, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. లైన్ ఖాళీగా ఉందా? అటు వెళ్ళాలి కదా, మర్చిపోయా. అటు వెళ్ళకుండా ఇటు వచ్చా గైస్. విషయం బ్యాంక్ పని అయిపోయింది. అంటే ఏమైందంటే విషయం ఫ్రీ అవనివ్వండి చెప్తా. ఆల్రెడీ అటు చెప్తున్నారు. విషయం ఏం జరిగిందంటే ఏటీఎం కార్డు ఎక్స్పైర్ అయిపోయింది డిసెంబర్ 2025. ఇప్పుడు అది ఇంటికి వచ్చిందా రాలేదా అనేది తెలీదు. ఇప్పుడు అకౌంట్ వాడలేకపోతున్నాం, డబ్బులు తీయాలన్నా కానీ. ఒరే ఏంట్రా విషయం ఏం జరిగిందంటే గైస్, ఒరే ఇంతమంది రోడ్డు మీద ఉంటే ఎట్లా గైస్, ఎట్లా నేను చేసేది బ్లాగింగ్ చెప్పండి మీరే. ఎంతమంది ఉంటే వాళ్ళు ఎదురు తిప్పుతుంది నా ఫోన్. విషయం ఏం జరిగిందంటే ఇప్పుడు ఇంకొకళ్ళు ఏదో కష్టం గైస్. ఇప్పుడు స్టార్ట్ చేస్తానండి. ఏం జరిగింది అని అంటే ఏటీఎం కార్డు డిసెంబర్ ఎక్స్పైర్ అయిపోయింది, డిసెంబర్ 2025. అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఇంటికి డైరెక్ట్ పార్సిల్ వచ్చి అంటే ఒక పోస్ట్ లాగా వచ్చేసిద్ది అనంట. అంటే అలాగా అది ఎక్స్పైర్ అయిపోయింది కదా, కొత్తది వాళ్ళని ఇంటికి పంపిస్తారంట. అదేమో ఇంటికి రాలేదు, వచ్చిందో తెలీదు. బట్ మేము ఇప్పుడు అకౌంట్ మనీ డ్రా చేసుకోవడానికి అవ్వట్లేదు అనమాట. ఆ డ్రా చేసుకోవడానికి అవ్వడానికి చెప్పేసి ఇప్పుడు అప్లికేషన్ పెట్టడానికి వెళ్ళేసి వచ్చాం. అప్లికేషన్ పెట్టేసి ఇంకా మా రిలేటివ్స్ వాళ్ళు గుంటూరు వెళ్ళిపోయారు, పాత గుంటూరు. మేము ఉండేది న్యూ గుంటూరు. వాళ్ళు రిలేటివ్స్ ఉండేసరికి తెలిసిన రిలేటివ్స్ వాళ్ళు ఇంకా పాత గుంటూరు వెళ్ళారనమాట. ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసి మొత్తం చేసి వచ్చాం. అది సంగతి. అందుకని నేను ఇంక ఇంటికి వెళ్తాను, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ సంచి ఇచ్చేసి వెళ్తాను. అది సంగతి. అమ్మో ఇది ఎమ్మడబడేలాగా ఉంది. బ్లాగింగ్ బయట చేస్తే చాలా కలర్ఫుల్గా ఉంది. ఎవరు చూడలేదా? బ్లాగింగ్ బయట చేస్తే చాలా కలర్ఫుల్గా ఉంది. వీడియో వ్యూ ఇంట్లో చేస్తాను అనుకో, నేనే డల్గా కనిపిస్తాను. బయట చేస్తుంటే చాలా బాగా కనిపిస్తున్నాను నేనే. అది కాదు మరి సంగతి. కాలేజ్ నుంచి కూడా వచ్చేసాను ఎమ్మడి ఎర్లీగా. ఈ స్ట్రీట్స్ అది ఎదురు కనిపిస్తుంది రామాలయం. అది కూడా నీకు జూమ్ చేయనా? అందరి కళ్ళు మన మీదే. రామనక్షత్రం కనిపిస్తుందా? అది గుంటూరులో పెద్దది. గుంటూరులో పెద్ద రామాలయం. ఈ వారంలో వెళ్ళాలి, ఈ మంత్లో వెళ్ళాలి. మంచి వీడియో చేసాడే ఎవడొచ్చినా పర్లా. అది కూడా గైస్, నేను మా ఇంటి దగ్గర నుంచి మీకు 18 ఫ్లోర్స్ చూపిస్తూ ఉంటాను కదా అపార్ట్మెంట్. స్కూల్ వాళ్ళు ఇప్పుడు నేను కూడా చిన్నప్పుడు అలాగే ఆటో ఎక్కి వచ్చామండి. అది కూడా 18 ఫ్లోర్స్ బాగా కనిపిస్తుంది మీకు. బాగుంది అపార్ట్మెంట్స్. బ్యాక్ సైడ్ నుంచి వాము ఫుల్ కరెంటు పెట్టేసి చేసేసారు. పొద్దున్న తినాలనుకుంటే పునుగులు, సాయంత్రం ఈవినింగ్స్, సమ్మర్ ఈవినింగ్స్, ఇంకా సమ్మర్ అంటుంటారు, సమ్మర్ మంత్ ఈవినింగ్ అన్నీ. అది కాదు మా సంగతి. ఇంటికి వెళ్ళిపోవాలి, ఆ పని అయిపోయింది. ఏటీఎం కార్డు అమ్మని ఇచ్చేసారు. వాట్సాప్ నుంచి యాక్సెస్ ఉంటుందో చెప్పారనమాట. ఓరే ఎవరెవరో చూస్తున్నారు గైస్, నేను అమ్మని ఫోన్ అది ఇచ్చేస్తున్నాను.
అది సంగతి. ఇదిగోండి ఇప్పటి నుంచి పోలేవు అని పడింది అది. ఎందుకు రా వీళ్ళందరూ ఇలా చూస్తున్నారు? వాళ్ళ ముందు మనం చేయలేదు కానీ ఇంటికి వెళ్ళిపోదాం. ఏటీఎం కార్డు కూడా ఇప్పుడు ఇచ్చేసారు, పిన్ కూడా మార్చేసాం వాట్సాప్లో నుంచి. అంటే వీడియో రికార్డ్ అవుతుందా? రికార్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నీట్ వచ్చి బాగా కనపడతాను నేను. ఏం జరిగింది అని అంటే మా అక్కకి మ్యారేజ్ అనివర్సరీ విషెస్ చేసాం అనమాట. 2016లో మ్యారేజ్ అయింది, ఇప్పుడు 2026 విషెస్ చేయడం అయిపోగానే ఇంక కాలేజ్కి వెళ్ళిపోయాం. కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం ఎందుకు అయింది అని అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సారు ఎక్కువగా మాకు చెప్తారు, అది కాక యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వీళ్ళందరికీ చెప్తారనమాట. అందుకోసం ఏం చేశారంటే, అమ్మ నేను మళ్ళీ చెప్తాను మీకు గుర్తుపెట్టుకోండి, 2 ఉన్నారు, 3-1, 3-2, 4-1 కూడా ఉంది. 4 సెమ్స్ ఇంకా మీ చేతిలో ఉన్నాయి. కోర్ ఏంటంటే ఇప్పుడే ఇంకా ఎక్కువ ఉంటుంది మీకు 4-1 దాకా. 4-2లో ప్రాజెక్ట్ వర్క్స్. ఈ 4 సెమ్స్ మీరు ఎంతైతే నాలెడ్జ్ని గ్రాప్ చేసుకుంటారో ఆ గ్రాప్ చేసుకున్న ఇన్ఫర్మేషన్తో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయొచ్చు. అది కాక కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కూడా ఏంటో ఒక విధంగా జనరల్ దాన్ని ఏమంటారు ఇప్పుడు జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కూడా మీకు క్వశ్చన్స్ ఉంటాయి ఎగ్జామ్స్ రాసేటప్పుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలాగ మీకు కోర్ నాలెడ్జ్ ఎక్కువ పెంచుకోండి అని అన్నారు. అంటే జాబ్స్ పరంగా జ్ఞానోదయం అవ్వటం అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు చదవకపోయినా దాంతో మళ్ళీ ఇదే చదవాలి కొద్దిగా, ఎందుకంటే మీకు జాబ్ రావాలంటే అదేదో ఇప్పుడే చదువుకోండి అని చెప్పారు. ఆ పాయింట్ అనేది ఎక్కువ క్లిక్ అయిపోయింది నా మైండ్కి. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఎలాగో టైం వేస్ట్ చేస్తున్నాం. ఈ టైం వేస్ట్ అనేది అది కొద్దిగా చదువుకుంటే అయిపోయింది కదా. టైం వేస్ట్ అంటే ఇన్ ద సెన్స్ ప్రాపర్గా చదవట్లేదు. ఇప్పుడే ప్రాపర్గా చదువుకుంటే అయిపోయింది కదా, మళ్ళీ ఇదే చదవాలి మళ్ళీ నువ్వు. అదేదో ఇప్పుడు ఈ 4 ఇయర్స్లో ఈ టైం వేస్ట్ చేసే టైంలోనే కంప్లీట్ చేసేసుకుంటే అయిపోయింది కదా, మళ్ళీ దానికంటూ నువ్వు మళ్ళీ నీ లైఫ్లో ఇంకా కొద్ది టైం ఇవ్వాల్సి వస్తుంది. అది జరిగిందనమాట. ఇంకా సరేనండి, ఇంకా కొద్దిగా ఇప్పుడే దాని గురించి ఆలోచిస్తున్నాను, కంప్లీట్ చేద్దామని. ఏం చేద్దాం మనం, ఇప్పుడు ఇంకా 2 ఇయర్స్ ఉందన్నమాట. ఇప్పుడు 2-2లో ఉన్నాను, 3-1, 3-2, 4-1, 4-2, 4 ఇయర్స్ ఉంది. అది నేనే గైస్. అలాగా అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం ల్యాబ్ జరిగింది 2 hours. దాని ముందు కూడా మీ వీడియో ఇప్పుడు ముందు వీడియోస్ చూసారు, ఇటువైపు వచ్చి ఉంటారు. నెక్స్ట్ ల్యాబ్ జరిగేయడం అయిపోయిన తర్వాత మా మామయ్య ఫోన్ చేశారనమాట. మా మామయ్య ఫోన్ చేయగానే నేను వెళ్ళేసి వచ్చాను. మా మామయ్య ఫోన్ చేశారు రమ్మని, ఇంటికి రమ్మని. నేను ఇంకా మాకేంటంటే ల్యాబ్ 12-1, 1-2 అయిపోయింది ల్యాబ్. 2-3 ఏంటంటే కౌన్సిలింగ్ పీరియడ్ ఖాళీ. నేను బయటకు వచ్చేసాను. మా ఫ్రెండ్ బండి మీద కొద్దిగా కాలేజ్ ఆర్చ్ దగ్గర వదిలిపెట్టేసిన తర్వాత అక్కడ ఆటో ఉంది, డైరెక్ట్ గుంటూరు దిగేసాను అనమాట. గుంటూరు దిగేయడం అయిపోయి పర్పస్ ఎందుకు వచ్చాను అని అంటే నా ఏటీఎం కార్డు ఏంటంటే, అంటే నేను మా మావయ్యది అంటే మా మావయ్య ఏటీఎం కార్డు నేను వాడుతున్నాను అనమాట. అప్పుడు అర్జెంటుగా ఎందుకు 10th అవసరం అయ్యేసరికి ఏటీఎం కార్డు తీసాం. అంటే అకౌంట్ క్రియేట్ చేసాం అంటే మా మావయ్య పేరు మీద. అలాగా అకౌంట్ మా అత్తయ్య పేరు మీద చెప్పాలంటే క్రియేట్ చేసింది. అలా క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళకి యాక్సెస్ ఉండిద్ది, కాకపోతే ఏటీఎం కార్డు నాకు ఇస్తారు. నేను మనీ డ్రా చేసుకుంటూ ఉంటాను అనమాట. అంటే దాంట్లో నేను మనీ వేసుకొని అలా జరిగింది. అలా మనీ వేసుకొని డ్రా చేసుకుంటూ ఉంటే అదేమైంది, ఇప్పుడు డిసెంబర్లో అయిపోయింది, 2025 డిసెంబర్లో. దానికోసం అని చెప్పేసి మార్కెట్లో ఉండిద్ది యూనియన్ బ్యాంక్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టి వాళ్ళు ఏమన్నారు, ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఇంటికి వచ్చిద్దమ్మా ఏటీఎం కార్డు అన్నారు. వచ్చిందో రాలేదు తెలియదు గైస్, ఎందుకంటే వాళ్ళ అడ్రస్ కదా. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మ్యాక్సిమం వచ్చి ఉంటే అమ్మమ్మ చెప్పేవాళ్ళు. ఇంకా మళ్ళీ అప్లై చేసాం. అప్పుడు అమ్మని ఏం చేశాడు, ఏటీఎం కార్డు ఇచ్చగానే వాళ్ళ ఇంటికి డైరెక్ట్ వాట్సాప్లో చేసేసారు గైస్. అక్కడ ఏదో నెంబర్ ఉంది, ఆ నెంబర్కి హాయ్ పెట్టాము. హాయ్ పెట్టిన తర్వాత ఇన్ఫర్మేషన్ అడిగింది. ఆ ఎంవీఐపీ పిన్, దాంట్లో టీవీఐపీ పిన్ అలా ఇచ్చేసాను. దాని తర్వాత ఒక ఏటీఎం కార్డుకి సంబంధించి లాస్ట్ 2 digits ఎంటర్ చేయమని, అంటే మన కార్డు ఇస్తారు కార్డు, దాని తర్వాత ఎప్పటిదాకా యాక్సెస్ ఉందో ఎంటర్ చేయమన్నారు. ఎందుకు ఇలా పద్దాగా తిప్పుతున్నాను, వీడియో రికార్డు ఉందా అవ్వట్లేదు అర్థం కావట్లేదు, అందుకని తిప్పుతున్నాను అనమాట. నెక్స్ట్ మొత్తం నేను పిన్ కూడా వాట్సాప్లోనే చేసేసాను. నేను దాన్ని ఏమంటారు, మనం ఏటీఎంకి కూడా వెళ్ళవసరం అనుకుంటా. ఏటీఎం కూడా వెళ్ళకుండా అయిపోయింది గైస్. ఫోను 250 grams అయినా చేతిలో ఎక్కువసేపు మొయలేకపోతున్నాను అనమాట. అది గైస్ జరిగింది. ఇంకా ఏటీఎం కార్డు తీసుకొని వచ్చేసాను ఇంటికి. ఇప్పుడు కొద్దిసేపు మా మామయ్య వాళ్ళతో టైం స్పెండ్ చేసి మాట్లాడి, అంటే కొద్దిగా కెరియర్ గైడెన్స్ వీళ్ళకి సంబంధించి అయినా లైఫ్కి సంబంధించి అయినా మాట్లాడేసి వచ్చాను. వాళ్ళ ముందు వీడియో రికార్డ్ చేద్దామంటే మనం బ్లాగ్ తీస్తున్నామని వాళ్ళకి తెలియదు, అందుకే తీయలేదు, లేకపోతే తీసేవాడిని. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.